మహబూబాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తోందని, ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని, రుణమాఫీ విషయంలో ఎస్సీ ఎస్టీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి షరతులు పెట్టడం సరైంది కాదని, రైతులను మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్కి రైతు రుణమాఫీ చేశారు. నాకు ఎందుకు రుణమాఫీ చేయలేదని, నేను ఎస్టీ గిరిజన మహిళా రైతును, మా తాండాల్లో ఎస్టీ రైతులకు ఎవరికి కూడా రుణమాఫీ రాలేదని, 49,500 కోట్ల రుణమాఫీకి అవసరమని బ్యాంకర్లు నివేదికిస్తే 26,000 కోట్లు మంజూరు చేసి సగం మంది రైతులను ముంచిన గొప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని, కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ రేపు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని పార్టీ కార్యకర్తలకు, రైతులకు ఆమె పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో, అవకాశం ఉంటే మండల కేంద్రాల్లో కూడా రైతుల రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీరని అన్యాయం మరి రైతులకు చేయడం జరిగింది. ఎన్నికల ముందు రైతులకు ఒక రంగుల ప్రపంచాన్ని, రంగుల కళను చూపించి ఓట్లేపించుకున్న తర్వాత ఇవాళ రైతులు కోలుకోలేని విధంగా, మరి రైతులకు తీవ్రమైన నష్టం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, గౌరవ ముఖ్యమంత్రి గారి తీరు శోచనీయంగా ఉంది, చాలా అమానుషంగా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎన్నికల ముందు మీరు అందరికీ ఇస్తా అని, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ 2 లక్షల రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పి ఓట్లేపించుకున్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరికి మాత్రమే ఇస్తాం, అనేక కొరీలు, అనేక షరతులు పెడతామన్నట్టు ఈరోజు షరతులు విధిస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర రైతాంగం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రైతుల పక్షాన ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు మరి దీనికి తీవ్రంగా నష్టపోతున్నారు. ఎక్కువ రుణమాఫీ వాళ్ళకే నోచుకోలేకపోతున్నారు. కాబట్టి వారందరి తరఫున నేను ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మా మీడియా సోదరులు కూడా దీనికి పరిగణలోకి తీసుకొని కొంచెం దీని ప్రాముఖ్యతను గుర్తించి మరి ఈ సబ్జెక్టుకు ప్రాముఖ్యతనివ్వాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు, ఎన్నికల ముందు వరంగల్ డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ గారితో ఒక ప్రకటన చేశారు. అందులో ఏకకాలంలో రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. అధికారంలో చాలామందికి ఇవే మానకోట్లో కూడా వచ్చినప్పుడు, మరిపేడకు వచ్చినప్పుడు కూడా మీరు ఎవరైనా తీసుకోకుండా ఇప్పటికే తీసుకొని రైతు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే పోయి 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, డిసెంబర్ 9న మీకు ఒకే రోజు 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పారు. అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 7వ తారీఖు అయితే దానికి విధి విధానాలు రూపొందిస్తున్నాం. కాబట్టి కొంత సమయం ఇవ్వాలి. మొన్ననే అధికారంలోకి వచ్చామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ని పెట్టారు. అందులో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల లోపు రుణాలు కలిగిన రైతులకు మేము రుణమాఫీ చేయదలుచుకున్నాం. దానికి ఎంత మొత్తం ఖర్చు అవుతుంది అని అంటే 49,500 కోట్లు. ఇది మీడియాలో కానీ, అలాగే అన్ని మీడియా ఛానల్స్లో కానీ, అన్ని పత్రికా ముఖంగా వచ్చిన ప్రకటన. 49,500 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి స్టేట్ లెవెల్ SLBCలో లెక్కలు తేల్చారు. బ్యాంకర్లు ఇచ్చింది మా దగ్గర ఎవరైతే రైతులు 2 లక్షల లోపు రుణాలు తీసుకొని ఉన్నారో వాళ్ళ
ఇంత ఖర్చు ఇంత డబ్బులు అవసరం ఉంటుంది అని బ్యాంకర్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి తేల్చారు. తేల్చి చెప్పిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ కూర్చొని దీనికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసుకొని ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో కొన్ని మార్గదర్శకాలను కొన్ని గైడ్ లైన్స్ని వాళ్ళు రూపొందించుకొని అందులో కొంతమందికి ఇవ్వద్దు అని అనుకొని 31,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఇది రుణమాఫీకి ఒకే ఏకకాలంలో సరిపోతుంది. మేము నోరు కట్టుకొని కడుపు కట్టుకొని ప్రయత్నం చేస్తే మాకు ఇది పెద్ద విషయం కాదు అని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ మీటింగ్లో దీన్ని ప్రకటించారు. ప్రకటించి ఒక సబ్ కమిటీ వేసుకొని వాళ్ళు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో తిరిగి మేము ఈ కొంతమందికి చేయదలుచుకోలేదు, వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉన్నారు అని చెప్పి రాష్ట్రం అంతా తిరిగారు. హెలికాప్టర్ వేసుకొని తిరిగారు. తిరిగిన రోజు తిరిగి మొత్తం సమాచారం తీసుకున్న తర్వాత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్లో 26,000 కోట్లు మాత్రమే కేటాయించుకున్నారు. మేము బడ్జెట్ సమావేశాల్లోనే అడిగినాం, మే 49,500 కోట్లు అవసరమవుతాయని బ్యాంకర్లు చెప్తే మీరు కుదించి 30,000 కోట్లకు క్యాబినెట్ అనుమతులు తీసుకొని 26,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టుకున్నారు. ఇది ఏ విధంగా రైతులకు సరిపోతుంది, ఏ విధంగా రైతులకు దీని ద్వారా మాఫీ అవుతుంది, మరి ఎవరిని మీరు నష్టపరచదలుచుకున్నారు, ఎవరికి అన్యాయం చేయదలుచుకున్నారు అని మేము అసెంబ్లీ కౌన్సిల్ సాక్షిగా ప్రభుత్వాన్ని అడిగాము. అడిగితే 2 లక్షల వరకే అనుకుంటున్నాం, మిగతా ఏదైనా వస్తే తర్వాత మాకు ముఖ్యమంత్రి గారి దగ్గర నిధులు ఉంటాయి, మేము ఆ విధానాలన్నీ రూపొందించుకునే వరకు మాకు అవసరం ఉంటుంది కాబట్టి